రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం? సో ఎన్నో రోజుల తర్వాత మళ్ళా మన అజయ్ అన్న ఇంకో షార్ట్ సిరీస్ తోటి వచ్చాడు అనమాట. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. అన్న మళ్ళా కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చింది. ఈసారికి ఆ కాన్సెప్ట్ డెప్త్ చాలా ఇంకా డీప్ ఉంది. కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. మనోడు ముందే గుండెల నుంచి కన్నీళ్లు తీసుకొస్తాడు. ఇప్పుడు డెప్త్ అంటున్నాం అంటే ఇంకెడికెళ్ళి వస్తాయి ఇప్పుడు కన్నీళ్లు. ఇంకా డెప్త్ అంటే కడుపులో నుంచి వస్తుంది అనమాట బాధ. గుండెల్లో నుంచి కాదు, కడుపులో నుండి బాధ తన్నుకొస్తుంది. ఓకే ఓకే దట్ ఐ థింక్ వాటో వాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ కమ్యూనిటీ స్పాట్లైట్ లో ఫీచర్ అయ్యేది ఎవరో తెలుసా? సి బన్నీ. సో చిటికల్. సో గైస్, మీరు కూడా టాప్ రావాలంటే తెలుసుగా, వెంటనే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. చిట్టా 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 రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు. చూసినా అసలు మన ఆర్ఎన్ఎస్ షార్ట్స్ లో ఎప్పుడు ఆ హీరో ఎంట్రీ ఉండదు. అన్న రాడు ఇంత తొందరగా. ఈసారి అన్ననే ఫస్ట్ ఇంట్రో వచ్చిందంటే ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే కదా, ఏదో ప్రాబ్లం వచ్చినాక అన్న వస్తాడు, కానీ సరే ఫస్ట్ వచ్చిందంటే అన్ననే ప్రాబ్లం అంటావా? ఏమేమి ట్విస్ట్లు ఉన్నాయో చెప్పలేము. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. మన ఇద్దరులో ఎవడైతే ఫస్ట్ క్యాంటీన్ కి రీచ్ అవుతాడో వాడి బిల్లు ఓడిపోయినోడు పే చేయాలరా. రెడీరా? రెడీయా? రెడీ. దా దా. నిబద్ధన ఇంకా పోలేదే. సారీ రే మామా. ఇంకా ఇంకా హలో ఓయ్, నిన్నే. నీ ఫోటో ఏంటి? తెలీదురా, ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. ఇంతసేపు ఉరుకొచ్చిర్రు ఎవరు ఫస్ట్ వస్తాడా అని. అదేదో ఎవరో తెలుసుకొని నీకు అంతే ఫాస్ట్ ఉరుకుతే అయిపోతుంటాయి కదా, ఎందుకు అదే ఆగిపోయారు కదా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కొంప తీసి ఆ పిల్ల ఈయన ఫోటో పెట్టుకొని చేతబడి చేస్తలేదుగా. ఏం మావా ఆ డైరీ అమ్మాయి సంగతి ఏంటి? ఇందులో తన ఇష్టాలు తప్ప ఇంకేం లేవు మావా. ఇష్టాలా? అంటే నీ ఫోటో ఉందనే కదా అటైతే. తప్పు ఉందిగా, కానీ ఇష్టాలు ఉన్నప్పుడు వీడెందుకుంటాడు డైరీలో? తనకు బ్లాక్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, సముద్రంలో వచ్చే అలలు అంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం. వీటన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టం. ప్రేమ ఇది ఎంత joke. విచిత్రం ఏంటంటే ఇప్పుడు నవ్వాలి మనం అందరం. ఆ డైరీ అమ్మాయిని ఖచ్చితంగా దొరుకుతుంది మావా. కొంప తీసి వాడు ఆ పిల్లతోటి ప్రాంక్ చెప్పలేగా ఫ్రెండ్ గాడు. అవురా, విని యాక్చువల్లీ ఇట్లానే ఉంటాయి మాక్సిమం. ఎందుకో మ్యాడ్ సినిమా లాగా అనిపించింది సడన్గా. ఏం మావా నీ డైరీ అమ్మాయి దొరికేసిందిరా? అవునా? ఎక్కడ మావా? అదిగో మావా. నాకు డౌట్, ఇది కావాలని ఏదో అమ్మాయిని చూపించి ఏమన్నా అమ్మాయి వీడి ముందలుంటే వాడు ఆ బిల్డింగ్ లోనే ఎందుకు కూరుకుంటొచ్చిండు? పక్క నుండి రావాలి కానీ. పక్కన ఉన్న వీనికే కనిపించలే, ఆడ ఎన్నో ఉన్న వానికి ఎట్లా కనిపించా. దోస్తులకు అట్లా కనిపిస్తారా అబ్బాయి? స్క్రిప్ట్ అట్లనే ఉంటది. అదే మ్యాజిక్. హాయ్, దిస్ ఇస్ అర్జున్, థర్డ్ ఇయర్. Hi, this is Harshita. Call me Harsha. అరే ఇలాంటి అమ్మాయి నాకు ఎవరైనా చూపిస్తే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. నేను నమ్మను. హాయం అర్జున్ అనగానే హాయం హర్షిత అనేటోళ్ళు ఎవరున్నారు రోహి? కాల్ మీ హర్ష అంట. హాయం అర్జున్ అంటే నువ్వు ఓడరా బొక్కరా అంటారు. లేదంటే హ్యావ్ బాయ్ ఫ్రెండ్ అంటారు అంతే. పక్కెళ్ళి ఆడుకోమా అంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సరే సీనియర్, క్లాస్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? కొంచెం సేపు ఉండొచ్చుగా. కాఫీ?
ఓకేరా బాగుంది, నిజంగా బాగుంది అన్న. వాడు అడుగుతూ అడిగాను కానీ ఇప్పుడు ఈమె ఒప్పుకుంది అనుకో, నేను వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. నేను కూడా వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇప్పుడు ఆ అమ్మాయి కాఫీకి వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది నేనైతే- అజయ్ ఆర్యని అడిగినాక పోకుంటుంటది. సీనియర్స్ ఆఫర్ చేస్తే రాకుండా ఉంటామా? చూసినా కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ కాలేజ్. ఎప్పుడో ఒకసారి ఎదురుగా ఇంకేం. కాండి 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 కాండి. వేరే అమ్మాయి వచ్చిందండి. హాయ్, నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి పర్లేదు. ఓహో, నాకు తెలిసి ఇప్పుడు ఈమె వీడికి ప్రపోజ్ చేస్తుంది కానీ వీడు నో అని చెప్పి ఆమె ఎంబడి తిరుగుతాడేమో. కానీ లాస్ట్ తెలిసేది ఏంటంటే ఈ మధ్య డైరీ. ఈమెనే, అంతేనా? ఇదేనా అంతే ఇక. స్క్రిప్ట్? ఇంత జల్దీ రివీల్ చేస్తే ఎట్లా బ్రో? నాకు తెలిసి ఈ పిల్ల మీద మా ఫ్రెండ్ క్రష్ ఉండొచ్చు, అందుకే వీడిని సైడ్ ట్రాక్ చేయడానికి ఆ పిల్ల మీద ఎక్కడి నుంచి వచ్చిర్రా మీరు మొత్తం ఇంత స్కామ్ చేసి. అంతేనా స్క్రిప్ట్? అజయ్ అన్న ఒకవేళ నువ్వు చూస్తే నెక్స్ట్ టైం స్క్రిప్ట్ అసలు ఫుల్ తెలిసిపోవాలి అందరికి. ఈయన కొడుకులు ఊకనే గెలిచి కనిపెట్టేస్తున్నావా? మరి కొంచెం ఆర్యన్ develop చేయి. ఎన్ని చూసినాం మనము. అదే కదా. గైస్ మీరు సరిపోవట్లేదు. కూడా నెక్స్ట్ స్క్రిప్ట్ లో ఇదే జరగబోతుందా లేదా అన్నది కింద కామెంట్ చేయండి. పాజ్ చేయండి, ఫస్ట్ వీడియో పాజ్ చేసి కింద కామెంట్ చేయండి. చెప్పండి. నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా. ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది, అందుకే ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఎంతమంది రా, ఎంతమంది? అది ఏదో నిన్న చెప్పినా బాగుండు కదా, సెట్ అయిపోతుండే అట్లీస్ట్. వాళ్ళు నాకేం కనిపించట్లేదా? మీరు ఎవరు చూడలేకపోతున్నారా? వీళ్ళే ఉందిరా పీలు. ఐఎమ్ సారీ మేఘ్నా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పావు ఇప్పుడు నెక్స్ట్ బీచ్ దగ్గరనే లొకేషన్ పక్కా. హాయ్ సీనియర్, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ప్లానింగ్స్ అయితే ఏం లేవు కానీ వీకెండ్ లో బీచ్ స్పాట్ చాలా బాగుంటది. వీకెండ్ లో బీచ్ ఏంటి సీనియర్? నేను చెప్పలే. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకుంది? రెగ్యులర్ ఆర్యన్ అజయ్ వ్యూయర్ ప్రతి ఒక్కడు కనిపెట్టేది ఇదే. అంటే జపాన్ వాళ్ళు ఏదేదో కనిపెడుతుంటే మేము ఇదే కనిపెట్టినాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏంటి సీనియర్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు? హర్ష, అంటే అసలు జూనియర్ నాకేం అర్థం జోవియల్ గా కావట్లేదు. ఉండొచ్చు, సీనియర్ సీరియస్ గా ఉండొద్దా? అరే అరే ఈ డైలాగ్ నీ ఎక్కడదిరా అక్షయ్ చెప్పురా. ఈడు ఎన్ని గనం కొట్టిండో ఇట్లాంటి కాలేజ్ లో కానీ ఇట్లాంటి dialogue. అరే కాలేజ్ లో మీతో తిరిగినా కదరా, ఇంకేట కొట్టాలరా? ముందు ఇంటర్ ఏ, మాతోటి తిరుగుంటే ఇవి రావురా. మీతో తిరగకుండా అట్లా ఏదైనా అమ్మాయి దగ్గర పోయి కాఫీ కోదామా అని అంటే ఎప్పుడో బాగుపడుతుండే నేను. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అసలు నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా? హలో సీనియర్, నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? అసలు ఈ డైరీ ఎవరు చెప్పిండు నేను లవ్ చేస్తున్నా అని? నువ్వే వచ్చినావు, నువ్వే కాఫీకి అడిగినావు, నువ్వే బయటకు పోదామన్నావు, నేనేం అనలేదు. ఎంతలా నిన్ను నమ్మానా అనేది పాట ఉంటుంది చూడు. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? నా లైఫ్ లో ఇప్పటికొచ్చి నేను డైరీ రాసిందే లేదు. అలాంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నానని రాసానా? అది చూసి నువ్వు నన్ను ప్రేమించావా? హ్మ్. అసలు సెన్స్ ఉందా? మీరు నాతో సరదాగా ఉన్నారు. సీనియర్ ని పట్టుకొని సెన్స్ ఉందా అంటే అది సాహసమనే చెప్పాలి. ఈమె ఈయన ఎట్లీ సెన్స్ ఉందా, నీకు అసలు ఉందా రా, నీకు ఉందా ఏమన్నా అంటారు ఇట్లా. ఉందరా అసలు నీకు బుర్రుందా? హర్ష డైరీ అమ్మాయి కాకపోతే మరి డైరీ అమ్మాయి ఎవరు? వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. మీ ఫ్రెండ్ గాని పట్టుకోరా ఫస్ట్. ఇప్పటికైనా అడుగురావాన్ని అసలు నీకు ఎట్లా తెలుసు అని చెప్పి. అదే కదా. మీతో కొంచెం మాట్లాడాలి. ఈ డైరీ మీకెలా వచ్చింది? ఇది నా ఫ్రెండ్ మేఘనాది. మేఘనా? ఈమె కాదా మేఘనా? కాదు ఇందాక ప్రపోజ్ చేసింది స్టార్టింగ్. అదే ఆమెనే మేఘనా అని తెలుసు కానీ అంటే బ్యాక్ ఫ్రంట్ నుండి యూపీలే కదా ఈమెనే అనుకున్నా నేను. అదంతా కాదు, ఫైనల్లీ బీజిఎం పడ్డది, విన్నావా లేదా? ఎస్, ఏముంది అనుకున్నదే అయింది. అది ఫ్లాష్ బ్యాక్. చూస్తుండగానే ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. 5 రోజులు జరిగే భీమిలి జాతరలో ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారు. కానీ నిజమైన పండుగ అంటే ఎదుటి మనిషి కళ్ళల్లో ఆనందం చూడటం. అరే ఏంద్రా 100 కట్టలు అట్లుండే. మరి రిచ్ మనోడు శ్రీమంతుడు తెలియదా? చూడవయ్యా అన్యాయాన్ని, వాడి సెలకి వాడే దండేసుకుంటున్నాడు. ఆ అబ్బాయి తనా? అర్జునే, మన సీనియర్. ఏమైంది?
బండి మీద మనమే కింద పడ్డాం కానీ మనం చూసి ఎవరు పడలే. పావం. డియర్ డైరీ, అరే ఏ పర్సన్ అయితే నేను ఇష్టపడ్డాను అదే పర్సన్ ఈ రోజు కాలేజ్ లో కనిపించడం, తను నాకు సీనియర్ అవ్వటం అంతా ఏదో కలలా ఉంది. కాదు ఇప్పుడు ఏంది, జస్ట్ ఇట్లా మనీ ఇచ్చేది ఒక్కటి చూసి పడిపోయిందా? How girls are crazy about me, I don't know. అంటే ఆడ ఏమన్నా అయి ఉండొచ్చు కదా, ఇప్పుడు వేరే ఎవరో పైసలు ఇచ్చి ఆమెకి ఈపో అని ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు కదా ఆడ. జాలిగుండని చూసి ప్రేమించింది ఆమె. ఎవరికి తెలుసురా? కాదు ఆ పిల్ల దగ్గర, ఆ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ దగ్గరనే ఆర్ఎన్ఏజీ గడ అప్పు తీసుకుండేమో, రిటర్న్ ఇస్తుండేమో. ఏం ఒక్క సీన్ చూసి అంత డైరీలో ఏం రాసిందా అన్నాడు వాడు. చదవచ్చు బయటికి. అది అవదమ్మా. నీకో సర్ప్రైజ్. ఏంటి అది? మరి నాకేమిస్తావు? నీకేం కావాలంటే అది ఇస్తాలే గానీ ముందు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. ఇది నీకెలా వచ్చింది? పెద్ద సర్ప్రైజ్. నాకు తెలిసి ఈమెకి వాళ్ళ ఫ్రెండ్ కావాలేమో. ఆర్ఎన్ఏజీ అని ఫ్రెండ్. విన్ సిరీస్ లా ఫ్రెండ్స్ ఎంత సైకో వాళ్ళు ఉంటారంటే సగం మంది నాకు తెలిసి ఫ్రెండ్షిప్ చేయడం మానేస్తారు ఈ సిరీస్ చూసిన తర్వాత. వాళ్ళే మెయిన్ విలన్లు ఉంటారు ఇందులో. అదే కదా. నాకేం కావాలన్నా ఇస్తానన్నావుగా, మీ ఇద్దరు లవ్ సక్సెస్ అవ్వడం కావాలి. అరే గుండె పక్కన ఉంటది, రైట్ సైడ్ ఉంటదిరా. అంటే ఫ్లిప్ అయింది వీడియో, అందుకే అట్లా కనిపిస్తుంది. ఓకే 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 ఓకే. ఓ మాస్క్ వేసుకుందా? అది చూసిందే ఒక్కసారి, దానికి అంతగానం డైరీలో ఏం రాసిందా అని నాకు క్యూరియస్. అసలు అమ్మాయి గారితో నీకు పని ఏంట్రా? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. చెప్పవే. డైరీ దొరికిందా? క్లాస్ లో అందరినీ అడిగానే, ఎవరికి దొరకలేదంట. అరే వాడే కదరా, అర్జున్ గాడే తీసుకుండు కదా, అందరిని ఎందుకు అడుగుడు? చూసింది వాడి దగ్గర పడ్డప్పుడు వాడు తీసుకుంటాడు కదా, ఎందుకు వేరే వాళ్ళని అడుగుడు? ఇందాక ఆమెన్నది చూసినావా అజయ్ అనే, నీకు సెన్స్ ఉందా అని. ఇది రాసినప్పుడు కూడా అదే అనాల్సి అనిపిస్తుంది. ఇద్దరికి లేదు, అందుకే ఇద్దరు కనెక్ట్ అయ్యారు ఒకరికి. ఇప్పుడు మేఘన ఎక్కడ ఉంది? ఈ ఉత్తరం మీకు ఇమ్మని చెప్పి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్స్పెక్టెడ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతారా? ఇంటికి పోతారా? కాదరా వీడికి క్వశ్చన్ చేసేది తెలియదా? మంచిగా ఏమైనా అడగచ్చు, ఆమె ఎటో వెళ్ళిపోయిందంటే ఫోన్ నెంబర్ ఇయ్యి, లేదంటే అడ్రస్ అవన్నీ యూపీఆర్ మనకి. డైరెక్ట్ ఆమె ఇవ్వగానే ఓకే ఆమె వెళ్ళిపోయింది, ఎటో ఏమంటారు జోబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయింది అన్నట్టు వెళ్ళిపోయింది అంటే. హర్ష, డైరీ అమ్మాయి కాకపోతే ఈ డైరీ అమ్మాయి ఎవరు మావా? మేఘన. మేఘన రూపం లేని ప్రేమ కనిపిస్తుందా అంటారు, స్పర్శ లేని ప్రేమ తెలుస్తుందా అంటారు. మేఘన రూపం నాకు తెలియకపోయినా తన ప్రేమ నాకు కనిపించేది. అట్లా ఆ రోజు వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు కనీసం వినని కూడా లేడు. ఇప్పుడు డైలాగులు కొడుతుండు. అబ్బా ఏం చెప్పాడరా అన్నట్టుంది కానీ ఏం చెప్పాడరా, మాకు ఏం చెప్పినట్లేదు ఆడ. కానీ ఎందుకు డైలాగ్ లో చాలా డెప్త్ ఉంది కానీ ఎందుకుంది మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. మేఘన ఎవరో ఇద్దరికే తెలుసు మావ. ఒకరు శ్రావణి, ఇంకొకరు నువ్వు. ఇది చెప్పలే ట్విస్ట్. ఆ డైరీ దొరికినప్పుడే చెప్పినాం మేము. వీడు మేఘనాన్ని కాకుండా హర్షాన్ని చూపించినప్పుడే మాకు అనుమానం వచ్చింది. అంత సింపుల్ గా నమ్మినప్పుడు కూడా అనుమానం వచ్చింది. గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే మావా, ఆ గ్రీన్ కలర్ డ్రెస్ మీ చెల్లే కదా? అవునా? ఏ పక్కనే వైట్ కలర్ డ్రెస్ చెల్లెలు ఫ్రెండ్ మామా మేఘనా. ఎక్స్పెక్టెడ్ అది. ఫ్రెండ్ గాడే పక్కా విలన్ ఉంటాడు. అసలు ఇంత వరస్ట్ గా ఎందుకుంటారు మీ ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు. చెల్లె వాళ్ళ ఫ్రెండ్ నీకు కూడా చెల్లెనే అవుతుంది రా బాబు. అవుతుంది రా బాయ్. ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు చెల్లెలు అవుతుంది కానీ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ చెల్లెలు కాదు. అంతేగా అంతేగా. ప్రపంచంలో మాక్సిమం బాయ్స్ లాజిక్ అంతా అదే, మాక్సిమం అదే ఉంటది. ఏంటండి వెతుకుతున్నారు? ఇయర్ రింగ్స్ ఏమైనా పడిపోయా? ఏం ఎత్తుకుతున్నాం అంటే ఈ స్క్రిప్ట్ లో లాజిక్ ఎత్తుకుతున్నాం. నిన్న డైరీ పడిపోతే ఈ రోజు వచ్చి ఎత్తుకుతుంది అక్క. అది కూడా ఇక్కడనా? నిన్న నా డైరీ ఇక్కడే మిస్ అయిందండి, కనిపించట్లేదు.
చూసింది కదరా. చూసి వెళ్ళిపోయింది కదరా. ఇంకా అని ఇట్లా తిట్టి మరీ ఓ వీడా అని చెప్పేసి మొహమాట పడి వెళ్ళిపోయింది. కనీసం వీడు కూడా మీ డైరీ పడిపోయింది అని చెప్పి కూడా విలువలేడు, తీసుకొని జోబులో పెట్టుకుంది మంచి. పక్కన వీడు కూడా ఉండే అప్పుడు, వీడిని కూడా చూసింది ఆమె. ఓ కాదు 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 అజయ్ అంటే వాడిని చూడంగానే అవన్నీ పట్టించుకోలేదు, బ్లాంక్ అయిపోయింది, పడిపోయింది అన్నది కూడా నోటీస్ చేయలే ఆమె. అది ఇప్పుడు నిజంగానే డైరీ కాదురా, లాజిక్ పడిపోయింది. లేదు ఎతుకుతురా. అంటే మనం అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు, అట్లనే ఉంటది అనుకుంటా. నేను విన్నా ఎక్కడ, నువ్వు వినలే, నీకు అయింది కాబట్టి చెప్తున్నావు. నాకైతే ఇంత టైం ఎందుకు పడుతుంది రా అదేందో క్రాక్ చేయడానికి. దానికే అంత వరి అవుతున్నారు, అసలు అందులో ఏముందని? దాంట్లో నాకు ఇష్టమైన వ్యక్తి గురించి రాసుకున్నానండి. నాకు ఈ డైలాగ్ విన్నప్పుడల్లా ఫుల్ క్యూరియస్ వస్తున్నది, అసలు ఏం రాసుకున్నావు దాంట్లో? వాడి గురించి కదా. ఇష్టమైన వాళ్ళ గురించి రాసుకున్నావు కానీ ఏం రాసుకున్నావు? ఆ బ్లాక్ కలర్, కాఫీ, అల్లలు, ఈ 3 కాకుండా గేమ్ రాసినా చెప్పు. అవన్నీ నీ గురించే, వాని గురించి ఏమి రాసినావు? అది ఎట్లా ఇస్తారు అంటే, మనము మొత్తం కవి పరిచయంలో రాస్తాం చూడు కవి గురించి అని, ఇట్లా లేపి లేపి రాసాం లేపుతాం చూడు. చూడు. అంటే లేపుతారు కానీ ఏముంది అక్కడ, ఏమడదు. కనీసం వీడు కూడా అడుగుతాడు ఏం రాసినావు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. ఎస్ మేఘనా, నువ్వు అర్జున్ని ఎంత లవ్ చేస్తున్నావు నాకు తెలుసు మేఘనా, కానీ నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మేఘనా. నేను నీ ఫ్రెండ్ని ఎంతగా లవ్ చేస్తున్నానో నీకు తెలిసి కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటో ఇక్కడ అర్థమవుతోంది. ఎస్ ఫెలో ఫెలో. ఎందుకురా నీ వేస్ట్ బతుకు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. నాకు ఇష్టమైన దానికోసం నేను ఏదైనా చేస్తాను. గట్టిగా మాట్లాడితే మీ ఇద్దరిని కలవకుండా చేసింది నేనే. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అయినా చెప్తా అనే డైలాగ్ ఎట్లుంది తెలుసా, ఇద్దరు అమ్మాయిలతో ఉంటది కదా సార్, గట్టిగా మాట్లాడితే నీ రూమ్ లో డైరీ పెట్టిందే లేదంత లేదా అక్కడ. ఎదుటోళ్ళు నవ్వుతున్నారు, నవ్వకూడదు, భయపడాలి. కెమెరామెన్ నవ్వుతున్నాడు, కెమెరామెన్ నవ్వుతున్నాడు. చేస్తున్న అమ్మాయి ప్లేస్ లో నేను లేకపోవచ్చు, కానీ నా లైఫ్ లో అర్జున్ తప్ప ఇంకెవరు ఉండరు. ట్రూ లవ్ కాలేజ్ దాకానే అంతే, నీకు తెలియదా ఈ విషయాలు? ఎన్నెన్ని చూడలేదు. ఎన్ని చూడలేదు మనం. ట్రూ లవ్ అంటారు, తర్వాత కాలేజ్ అయిపోగానే కాలేజ్ లాస్ట్ డే రోజు ఒకరు అటు పోతారు, ఒకరు ఇటు పోతారు. ఇదంతా నాకు తెలుసు కూడా, నువ్వు విషం కలిపి నీ కాఫీ తా. తెలిసి కూడా ఎందుకురా? ఇప్పుడు అంటే కిందికి వెళ్తుంది, మెల్లగా కిందికి వెళ్తుంది. కాదు అప్పుడు అంటే తెలియకుండా నమ్మినా ఓకే, ఇప్పుడు తెలిసి ఎందుకు తాగుతున్నావు అవన్నీ? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. అరే వాడిని మన గ్యాంగ్ లో ఏమంటారు యాడ్ చేసుకుందాం, అంత వేస్ట్ ఉన్నారు వీళ్ళకి. అచ్చా వాడిని యాడ్ చేసుకుంటావు, నేను వీడిని యాడ్ చేసుకుంటామో అనుకున్నా. వీణా అంతే మనందరినీ 2 రోజులు ఇచ్చేస్తారు. అకౌంట్ నుండి వచ్చి వీడియో కామెంట్లు పెడుతుంటాడు, కింద కాపీ రేట్లు ఇస్తాడు. మేఘనా కోసం చంపేంత ప్రేమ నీదైతే పాన్ ఇండియా షార్ట్స్ వచ్చినాయి రమ్మల్ల. నీకోసం చచ్చిపోయే ఫ్రెండ్షిప్ నాదిరా అంటాడు అంతే, కానీ ఏం లావు? అది నా క్వశ్చన్. చూస్తుంటే సుడిగాలి సుధీర్ డైలాగ్ వస్తుంది, నువ్వు చచ్చిపోతే ఏడుస్తావేమో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతాను. అంబులెన్స్ కి ఫోన్ చేయరా, లేకపోతే ఆడికి ఉప్పు నీళ్ళ తాగిపోయినా. కాదు ఇప్పుడు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. వీడు చెప్పిన డైలాగ్ లో చూస్తే వాడికి చంపేంత ప్రేమ ఉంది, వీడికి చచ్చిపోయేంత ప్రేమ ఉంది అంటే ఇప్పుడు ఎవరిది గెలిచినట్టు? Several months later. అన్య ఎక్కడున్నారా? ట్రైన్ టైం అయిపోతుంది. వస్తున్నా అన్య, ఫాస్ట్ గా రా. ఇంకా ట్రైన్ రాలేదేందని చూస్తున్నా నేను. లాస్ట్ అన్నా పెట్టినావు, మంచి పని చేసి. ఆల్రా బై, అది నా బలహీనత. ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? నువ్వు మేఘన కలుస్తారని నమ్మకం నాకు ఉంది మావా. రే నా మాట అదేంది
ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుండేది ముందు. అయినా మేబీ పాయిజన్ తాగిండు, హాస్పిటల్లో చేరి రికవర్ అయ్యిండు, కానీ వీడి దోస్తాన్ని కట్ చేసిండు అంతే. చూపియనేలే మనకి తర్వాత అని కూడా చెప్పారు. నువ్వు ఏ సీన్ కోసం వెయిట్ చేస్తున్నావు? రైల్వే స్టేషన్ కోసం. అది వచ్చిందా? అది వచ్చింది మనకి కావాల్సింది. ఇవన్నీ ఎందుకు మధ్యలో? అయన్నొద్దు, పాయింట్కి రా. కాదు, ఆమె ఏడిపోయిందో ఆమెకే తెలియదు, వీడు ఏడిపోయింది మరి వాడికి కూడా తెలియదు. ఇప్పుడు చైన్ ఉంచుతాడా? ఎవరో తెలియదు కానీ డైరీ మర్చిపోయింది బాబు. వాడు రాసిందంతా ఇప్పుడు ఈమె చదువుతుందేమో. సినిమాలో బాగుందిరా, కానీ అసలు ఆమె ఎందుకు వచ్చింది, వీడెందుకు? గవర్న అడగదు, లాజిక్ బ్రెయిన్ పక్కన పెట్టి ఇప్పుడు నచ్చుతుంది నీకు కూడా. నేను అవార్డు పెట్టినా. అరే రన్నింగ్ చెట్లు వచ్చేసి మేము రోడ్డు మీద డైరీ పడేసుకొని ఎప్పుడో వచ్చి ఎత్తుకుతుంది. వీడేమో ఈడ డైరీ మర్చిపోయి మళ్ళీ వచ్చి ఎప్పుడో వచ్చి ఎత్తుకుతాడు. మీరు మారరా? హలో మేడం, అది నా డైరీ. ఆ మేడం కూడా నీలేరా? ఎందుకు తొందరపడుతున్నావు? ఎటో ఏమేమో అయినా ఏమో లాస్ట్ కలిసి అసలు లాజిక్ అసలు అమ్మో వద్దమ్మా, ఓన్లీ ఎమోషన్స్. ఫైనలీ ఇద్దరు కలిసిరు. ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. అబ్బా సాయిరామ్. మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టం? డైరీలో అమ్మ అని రాసుకున్నావు. అవును, మా అమ్మ అంటే ఖచ్చితంగా ఆమె ఏదో ఉంటది. ఇవన్నీ అడుగుతుండు కానీ నేను ఎందుకు నీకు ఇష్టం అని చెప్పి అడుగుతలేడు వీడు. చూడు అడుగుతాడేమో. అడుగుతాడు. అమ్మ అంటే ఎందుకు అంత ఇష్టం అన్నదే అది బేసిక్ క్వశ్చన్. ఎవరికన్నా ఇష్టమే, పనికొచ్చేది అడగొచ్చు కదా. చాలా ఇష్టం. నువ్వంటే అమ్మంత ఇష్టం. అయినా అమ్మనే పదంలోనే మనమిద్దరం ఉన్నాంగా. అవునా? అదేలా? అర్జున్ మేఘన, మేఘన అర్జున్. అందుకు అమ్మ ఇష్టమా? ఏంద్రా ఈ ఎండింగ్ అసలు? అయితే అమ్మలో కూడా మన ఇద్దరం ఉన్నాం కదా, అది కూడా 2 సార్లు ఉన్నాం. ఏం ఎంఏ బాగుందనా? నిజం బాగుంది. ఈ మొత్తం సిరీస్ లా మంచి డైలాగ్ కొట్టిందంటే హర్ష. నీకు సెన్స్ ఉందా అని అడిగింది, చూసినావా? అదే కరెక్ట్ డైలాగ్ మొత్తం సిరీస్ లా. అయిపోయిందా? పెట్టుకోవచ్చా బ్రెయిన్? పెట్టుకో బ్రెయిన్ పెట్టుకో ఇప్పుడు మళ్ళా. సో చూసారు కదా గైజ్, ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. మాకైతే ఇందులో లాజిక్లు అయితే ఏం కనిపించలేదు. మీకు ఎక్కడైనా లాజిక్ కనిపిస్తే కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా. గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి?